సార్ అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్‌కి కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వాళ్ళు ఎంటర్ అయ్యారంటారా? ఏవండి మనం దొంగ నోట్లు తయారు చేయకూడదు అంటున్నాం. దొంగ నోట్లు తయారవుతూనే ఉన్నాయి. ప్రతిదానికి డూప్లికేట్ అనేది వస్తుంది. కేంద్ర బలగాలు ఎంత పహరా కాచినా కూడా మన ఇంట్లో దొంగ మనమే కనిపెట్టలేమనమాట. అలాగే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గారు మేము గోడ కడుతుంటే ఆపేశారు. ఎందుకు ఆపింది ఆవిడ? ఆవిడకి ఏదో దారి చూపిస్తే వాళ్ళొస్తున్నారు. సో, మనం ఎంత కష్టపడి, ఎంత ప్రయత్నం చేసినా సరే ఇంటి దొంగని ఎవడు కనిపెట్టలేడు కాబట్టి ఈరోజు అలా జరుగుతుందనమాట. అంటే మమతా బెనర్జీ గారి సపోర్ట్‌తోనే అక్కడి నుంచి వచ్చారంటారా వాళ్ళు? మరి ఆ సపోర్ట్‌తోనే కదా ఇన్ని సంవత్సరాలు గెలుస్తూ వచ్చిందావిడ. ఆ సపోర్ట్‌తోనే కదా వేరే దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇక్కడికొస్తున్నారు. అది ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందూస్ అవ్వచ్చు ఎవరైనా సరే. యాక్చువల్‌గా సార్ ప్రతి దానిలో ఒక వర్గం మాత్రమే సపోర్ట్ చేస్తే గెలుస్తారా? ఓవరాల్‌గా సపోర్ట్ చేస్తే కదా ఏ నాయకుడైనా గెలిచేది. ఓటు బ్యాంక్ కోసం తాపత్రపడే ఏ నాయకుడైనా సరే ఈ పనులు చేస్తారు. వాళ్ళకి మాత్రం భారతీయ జనతా పార్టీ గట్టి సమాధానం ఇస్తుంది. రానున్న రోజుల్లో చూడొచ్చు మీరు. ఇప్పుడు మరి వాళ్ళు ఎళ్ళిపోయారు కాబట్టి ఆల్రెడీ ఉన్న ఒరిజినల్ ముస్లిమ్స్ అంటే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకున్న మరి వాళ్ళు ఎళ్ళిపోయారు కాబట్టి ఏంటి ఇంక ఎక్స్‌ట్రా ఫేవర్స్ ఏమైనా జరుగుతాయా వాళ్ళకి? ఎక్స్‌ట్రా ఫేవర్స్ ఏం జరగవు. గవర్నమెంట్ పథకాలు అందరికీ సమాన హక్కు జరుగుతుంది. అందరికి సమానంగా చూస్తాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మైనారిటీస్‌కి కార్పొరేషన్‌లు అవ్వచ్చు, పంచాయతీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేస్ అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు అందరికి అవకాశం ఇస్తది. ఇదండి. అయితే ఈ విషయం బీజేపీ ఎక్కువ మైనారిటీస్‌కే కాదు అన్ని వర్గాల వారిని ఈక్వల్‌గా ఒకే తాటి మీద చూస్తాను అని చెప్తుంది. గతంలో లాగా ఓట్ బ్యాంక్ కోసం ప్రజల్ని ఓట్ బ్యాంక్ దృష్టితో కాకుండా ప్రజలకు మంచి జరగాలనే దృష్టితోనే బీజేపీ చూస్తుందని చెప్తున్నారు. సో, వీడియో జర్నలిస్ట్ కిరణ్‌తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.